హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తుంది 72 అడుగుల మట్టితో తయారు చేసిన ఒక అద్భుతమైన గణపతి విగ్రహం చూడడానికండి. అంతేకాదండి, ఈ సంవత్సరం ఇండియాలో ఎత్తైన భారీ విగ్రహాల్లో మన విజయవాడ భువనపురంలో ఉన్న డుండి విగ్రహం కూడా ఒకటండి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేమో బైక్ పార్కింగ్ ఇచ్చారండి, రైట్ సైడ్ వచ్చేమో విఐపి పార్కింగ్, కార్ పార్కింగ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా డూండి సేవా సమితి వారు ఇదే ప్లేస్లో శ్రీ మహాగణపతి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగిందండి. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ చూస్తుండే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి. అంత భారీగా, అంత తేజస్సుగా భలే ఉన్నారు చూడడానికి. ఈ సంవత్సరం మన ముందుకు కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా దర్శించుకోవడం అనేది జరిగింది. పక్కనే కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇటుపక్కేమో శివుడు తోడుగా ఉన్నారు. అంత భారీ విగ్రహం కట్టాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? దగ్గర 150 మంది శ్రమించారు. ఇదే టైంలో లాస్ట్ ఇయర్ విజయవాడ మొత్తం వరదలతో ఎంత సతమతం అవుతున్నా భక్తులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. అలాగే పక్కనున్న జోజీనగర్లో కూడా 12 అడుగుల విగ్రహాన్ని పెట్టడం అయితే జరిగిందండి. ఈ ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందండి, సందు మొత్తం ఉంది. అబ్బా, సెట్ అయితే మామూలుగా లేదండి, సూపర్ ఉంది చూడడానికి. చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది స్వామిని. ఒక్కసారి మీరు కూడా వీలు చూసుకొని దర్శనం చేసుకోండి.